Hello guys, welcome to Talkies Today channel. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన బ్యూటీ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. యంగ్ హీరో అంకిత్ నటించిన లేటెస్ట్ మూవీ బ్యూటీ రీసెంట్గా ఈ వారమే థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇది ఒక లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నారాయణ ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్. అతనికి అతని కూతురు అంటే చాలా ఇష్టం. కూతురు కోరుకుందని ఎంతో కష్టపడి ఒక స్కూటీని కొని కూతురికి ఇస్తాడు. ఇంకో పక్క ఈ యువతి అర్జున్ అనే యువకుడితో ప్రేమలో పడుతుంది. ఇది యువకుడు తల్లికి తెలిసిపోవడంతో ఆమె అతన్ని తీసుకుని హైదరాబాద్కి పారిపోతుంది. సరిగ్గా ఇక్కడే కథలో ఒక ఊహించని ట్విస్ట్ జరుగుతుంది. మరి ఆ మలుపు ఏంటి? ఎంతో గారాబంగా చూసుకున్న కూతురు కనిపించకపోయేసరికి నారాయణ ఏం చేస్తాడు? ఆ యువజంట అసలు ఎక్కడికి వెళ్ళారు? చివరికి నారాయణ తన కూతుర్ని కనుక్కున్నాడా లేదా? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటప్పుడు చూద్దాం. ఈ మూవీలో నటించిన యంగ్ యాక్టర్స్ అందరూ బాగా షైన్ అయ్యారు. హీరోగా చేసిన అంకిత్ గతంలో చేసిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా అందుకు భిన్నంగా ఉంటుంది. చాలా బాగా చేశాడు. తనలో ఉన్న 2 షేడ్స్ని క్యారెక్టర్స్ని బాగా హ్యాండిల్ చేశాడు. అట్లాగే సినిమాలో నటించిన హీరోయిన్ కొత్త అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. హీరో హీరోయిన్కి మధ్య వచ్చే సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి సినిమాలో. ఇక సీనియర్ యాక్టర్ నరేష్ మరోసారి తన వర్స్టాలిటీ యాక్టింగ్తో మెప్పిస్తారు. తన కూతురు విషయంలో తాను పడే తపన కానీ ఎమోషన్స్ కానీ చాలా జెన్యున్గా అనిపిస్తాయి. తనపై వచ్చిన సీన్స్ అన్నీ తండ్రి కూతురుల తరహా సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అట్లాగే ఒక మిడిల్ క్లాస్ తల్లిగా వాసుకి గారు కూడా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్లో ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో చూపించిన లైన్ ఏదైతే ఉందో ప్రస్తుత జనరేషన్కి సంబంధించింది అయినప్పటికీ దీన్ని తెరకెక్కించిన విధానం మాత్రం సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరుస్తుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఈ సినిమాలో పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. చాలా బోరింగ్గా చాలా సీన్స్ అనేవి తీసుకొచ్చారు. అక్కడ ఆడియన్స్ ప్రేక్షకుల యొక్క పేషెన్స్ని పరీక్షిస్తాయి కొన్ని సీన్స్ అయితే. ఈ సినిమాలో నటించిన కొంతమంది యాక్టర్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకోలేదనిపించింది. అట్లాగే కొన్ని క్యారెక్టర్స్ కూడా ప్రాపర్గా డిజైన్ చేసుకోలేదనిపించింది. ఓవరాల్గా స్క్రీన్ ప్లే అయితే ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాలో ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపిస్తాయి. అట్లాగే సంగీతం కూడా చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ కొంచెం బెటర్గా చేసుంటే బాగుండేది అనిపించింది. ఇంకా డైరెక్టర్ వర్ధన్ విషయానికి వస్తే తను ప్రస్తుత జనరేషన్కి రిలేట్ అయ్యే ఒక కాన్సెప్ట్ని తీసుకున్నారు. దాన్ని కొంతవరకు బాగా నడిపించారని చెప్పొచ్చు. ఆయన స్క్రీన్ ప్లే దగ్గర కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ చాలా బాగా చూపించారు. కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి సినిమాలో. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ బ్యూటీ మూవీ ఒక ఎంగేజింగ్ లవ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. నరేష్పై వచ్చిన సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఎమోషనల్గా బాగా వర్కౌట్ అయినాయి. సినిమా లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా ఇది మంచి మూవీ, ఈ వీకెండ్కి చూసే సినిమానే అవుతుంది. లవ్ స్టోరీ రిలేటెడ్ డ్రామాస్ని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒకసారి నచ్చుతుంది. మిగిలిన వాళ్ళు కూడా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ చూస్తే ఈ సినిమా ఒక డీసెంట్ వాచ్ అనిపించవచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.